నర్సంపేట నియోజకవర్గ శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి నర్సంపేట మున్సిపాలిటీ అభివృద్ధికి 59 కోట్ల రూపాయల నిధులను మంజూరు చేయించిన సందర్భంగా నర్సంపేటలోని వరంగల్ రోడ్డు కూడలి వద్ద శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి, ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి చిత్రపటాలకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పాలాభిషేకాలు చేశారు. ఈ సందర్భంగా టీపీసీసీ సభ్యులు పెండెం రామానంద్ మాట్లాడుతూ రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రివర్యులు, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ద్వారా నర్సంపేట అభివృద్ధికి 59 కోట్ల రూపాయల నిధులను మంజూరు చేయించి మున్సిపల్ శాఖ ద్వారా ఉత్తర్వులు తీసుకువచ్చిన నర్సంపేట శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి గారికి నర్సంపేట పట్టణ ప్రజల తరపున ధన్యవాదాలు తెలియజేశారు. నర్సంపేట పట్టణ అభివృద్ధి కోసం నిన్న మన ప్రియతమ నాయకులు మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దగ్గర మరి నిన్న రోజు రాత్రిన 20 కోట్ల దాదాపు 39 కోట్లు మరి మంజూరు చేసి పట్టణ అభివృద్ధికి సంబంధించిన సీసీ రోడ్ల కోసం, డ్రైన్ల కోసం చేయడం జరిగింది. అంతేకాకుండా మొన్నటి రోజున కూడా 20 కోట్ల రూపాయలు తీసుకెళ్ళడానికి రావడం జరిగింది. అది కూడా జత కలిపి 2 కలిపి మొత్తం 59 కోట్లు మరి జీవో కాపీలు చూపించడం జరుగుతుంది. మరి చెప్పడమే కాదు, చేసి చూపడంలో మరి మా నాయకుడు దొంతి మాధవరెడ్డి గారు పెద్ద మొత్తంలో నర్సంపేట పట్టణాన్ని ఇవే కాకుండా ఇంకా కోట్ల రూపాయలు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తారని చెప్పి మరి పట్టణ ప్రజలందరూ మరి ఈ అభివృద్ధిని చూసి మరి కాంగ్రెస్ పార్టీకి మరి రాగాల మున్సిపాలిటీ కూడా పెద్ద ఎత్తున మరి మా యొక్క పాలక వర్గాన్ని గెలిపించి మరి మా ఎమ్మెల్యే నాయకుడు మా నాయకుడు ఎమ్మెల్యే నాయకత్వాన్ని కూడా మరి పట్టణ ప్రజలు బలపరిచి మరి పెద్ద ఎత్తున రేపు మున్సిపాలిటీలో జెండా ఎగరడం కోసం మరి మీ అందరి ఆశీర్వాదాలు పట్టణ ప్రజలు ఉండాలని తెలియజేసుకుంటూ ఈరోజు మరి మా పెద్దలు మరి ఎమ్మెల్యే గారు మరి మాధవరెడ్డి గారికి ఈరోజు పాలాభిషేకం చేయడం జరిగింది. అదే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ఈ జీవో కాపీలు చేయడం జరిగింది. అదే సందర్భాన్ని దృష్టిలో పెట్టుకొని మరి పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇవాళ పెద్ద ఎత్తున మరి పాలాభిషేకం చేసి మరి పట్టణంలో సంబరాలు చేయడం జరుగుతుంది. ఇంకా మున్ముందు కూడా 100 కోట్ల రూపాయలు తీసుకొచ్చి పట్టణాన్ని విలీన గ్రామాలను ఇంకా అభివృద్ధి చేస్తారని తెలియజేసుకుంటూ ఈ అవకాశం పెద్దలందరికీ నమస్కారం తెలియజేస్తాను.